మమ్మీ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మనం ముగ్గు పిండి కలుపుకున్నాం కదండి పోయిన వీడియోలో. ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. నేను చెప్పాను కదా ఆ వీడియోలో ముగ్గు పిండి ఆరిన తర్వాత కలర్స్ ఆరబెట్టి ఫుల్ చేసి నేను చూపిస్తా అన్నాను. అంతేకాదు మన సబ్స్క్రైబర్లో కూడా ఆ కలర్స్ ఎలా వేస్తారో, ఆ ముగ్గు ఎలా వేస్తారో చూపేమని కూడా కామెంట్ చేశారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను ముగ్గు పిండి ఆరబెట్టాను కదండి, ఇది చూడండి. అప్పుడైతే ముద్దలు ముద్దలుగా ఉండింది కదా, చూడండి ఆరిన తర్వాత ఎలా వచ్చిందో వేసి కూడా చూపిస్తాను నేను. చూడండి ఎలా పడుతుందో చూడండి. చూడండి ముగ్గు ఎలా పడిందో. మనకి ముగ్గు కలిపిన దానికి, పిండి కలిపిన దానికి, మామూలు ముగ్గుకి, ముగ్గులు వేసే వాళ్ళకి చాలా తేడా తెలుస్తుందండి. పండగల్లో ముగ్గు బాగా వేస్తారు కదండి, అందుకే నేను ఈ వీడియో చేశానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పడుతుంది. ముగ్గు అయితే 2 రోజులు ఆరబెట్టుకున్నానండి. బాగా ఆరితేనే బాగా పడుతుందండి ఇది. ఇప్పుడైతే రంగుల దగ్గరికి వద్దాము. నేను చెప్పాను కదా రంగుల్ని ఆరబెట్టి ఫుల్ చేసుకొని చూపిస్తానని. ఇదిగోండి రంగుల్లో ఏమైనా కలుపుతారా, డైరెక్ట్గా అలాగే వేస్తారా అని చూపించమన్నారు కదండి. ఈ రంగులు అయితే ఆల్రెడీ ఇసుక కలిపేసిన రంగులండి ఇవి ఆరబెట్టుకుంటే చాలు. కొన్ని రంగులు ఉంటాయండి, అవి మెత్తగా పౌడర్ లాగా ఉంటాయి. దానికి ఏంటంటే మనం ఇసుక జల్లించుకొని కొంచెం రంగు ఎంత ఉందో దాంట్లో సగం ఇసుక కలుపుకొని ఆరబెట్టుకొని వేసుకోవాలండి. ఇవైతే రంగు కలిపేసినట్టండి, ఆరబెట్టి పోసేసుకున్నాను నేను. అప్పుడైతే ఇలా కలిపిన రంగులు వచ్చేటి కాదండి. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇలా కలిసిపోయినట్టు ఇసుక కలిపినట్టు వస్తున్నాయండి. అందువల్ల మనం ఏం ఇసుక కలపలేదు కలర్స్లో. ఇలా ఆరబెట్టుకొని గిన్నెల్లో పోసుకోవడమేను. చాలా దగ్గరలో ఇలాగే వస్తున్నాయి. రాకపోతే మీరు ఇసుక కొంచెం కలుపుకోండి జల్లించుకొని. అప్పుడు బరకగా ఉంటుంది కాబట్టి వేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఒక చిన్న డిజైన్ వేసి చూపిస్తానండి. ఎందుకంటే మీరు అడిగారు కదా ఆ కలర్స్ ముగ్గు ఎలా వేస్తారో ఒకసారి చూపించమని. ఒక చిన్న ముగ్గు వేసి చూపిస్తానండి, ఎట్లా వచ్చింది, ఆ కలర్స్ ఎలా పడతాయి, ఆ ముగ్గు ఎలా పడుతుందని మీకు అర్థమవుతుంది. ఈ ముగ్గు పిండి కలిపిన వీడియో మీరు చూడకపోతే చూడండి, మా ఛానల్లో ఉంది. నేను కమెంట్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటే చాలా బాగా పడుతుందండి. అది ముగ్గులు వేసే వాళ్ళకే అర్థమవుతుంది. నాకు చిన్న డిజైన్ వేస్తున్నానండి ఇక్కడ మీకు చూపిద్దామని. చూడండి చిన్న డిజైన్ వేసాను, దీనికి కలర్స్ వేస్తాను. ఇప్పుడు కలర్స్ వేస్తానండి. ఈ కలర్స్లో ఇసుక కలిపి ఉందా లేదా తెలియడానికి ఇది చూడండి ఎలా బరకగా ఉందో. ఇలా పట్టుకుంటే తెలిసిపోద్ది. అది పట్టుకుంటే మెత్తగా మన బీప్ పిండి ఉంటుంది కదా అలాగే ఉంటుంది. అది కలపంది, ఇది కలిపింది. ఇప్పుడు వేసి చూపిస్తానండి కలర్స్. చూడండి ఎలా పడుతుందో. ఇలా గీతల్లా వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా బాగా పూర్తిగా వేసుకోవచ్చు అండి. రంగులు బాగా పడతాయి. వీటికి గీతలు గీసాను కదండి రంగుతో. చూడండి ఇప్పుడు లోపల వేస్తాను ఎలా పడుతుందో చూడండి. ఇదిగోండి వీటికి చూడండి గీతలు లేకుండా కలర్ ఎలా వేస్తున్నానో చూడండి, జల ఎలా పడుతుందో. ఇదే అండి మన గుర్తు, ఇసుక కలిపి ఉంది అని. చూడండి ఎంత నీట్గా పడుతుందో. చూసారు కదండి ముగ్గు
ఎలా పడిందో మీకోసం నేను చిన్న ముగ్గేసి చూపించానండి. ఇది చాలామంది ఆడవాళ్ళకి పండుగల్లో బాగా యూస్ అవుతుందని చేశానండి. ఎలా ఉందో ముగ్గు కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఈ ముగ్గు మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా పడుతుందండి. చాలా బాగా పడుతుంది. ముగ్గులు కూడా చాలా అందంగా వేస్తారండి. ముగ్గు కూడా వేయడానికి చాలా ఈజీగా పడిపోద్ది. మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. అందువల్ల ప్రతి ఒక్క ఆడవాళ్ళు ముగ్గులు ఎక్కువగా వేసుకుంటారు అందరి ఇళ్ళల్లోనూ. అందుకే నేను ఇలా అందరికీ యూస్ అవుతుందని నేను చేశానండి. అందులో కలర్స్ వేసి కూడా చూపిమని కామెంట్ చేశారు. చేసినందుకు థ్యాంక్స్ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.